అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగానే చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలున్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. కన్యా రాశి వాళ్ళందరికీ 1వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు జూన్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. కన్యా రాశికి అష్టమంలో ఉన్నటువంటి బుధుడు కాస్త 9వ ఇంట్లోకి రావటం భాగ్యాన్ని రెట్టింపు చేసిందనమాట. మంచి ఆరోగ్యపరమైన వాతావరణంలో సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, విందులు వినోదాల్లో పాల్గొంటూ పాజిటివ్ ఎనర్జీని చాలా బాగా డెవలప్ చేస్తూ ముందుకు దూసుకువెళ్తారు. కాబట్టి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం వల్ల మీకు అనేక లాభాలు కలుగుతాయని చెప్పాలి. కన్యా రాశి అంటే మనకు గుర్తొచ్చేది ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. మరి ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ముందుగా ఉత్తర నక్షత్రంలో ఈ సూర్య మహాదశలో పుట్టిన వాళ్ళు, అలాగే హస్త అంటే చంద్ర మహాదశ, మంగళ అంటే చిత్త అంటే మంగళ దశలో పుట్టిన వాళ్ళు అంటారనమాట. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎదిగే కొద్దీ ఏజ్ని బట్టి దశలు మారుతూ ఉంటాయి. ఆ దశలు అంతర్దశలు అన్నీ కూడా జాతకంలో మనకు తెలియజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క మార్పు, అది సప్తమంలో ఉన్న శుక్రుడు కాస్త అష్టమంలోకి వచ్చేసాడు. అష్టమంలో శుక్రుడు రావటం వల్ల నష్టం ఏమిటి అంటే పూర్తిగా అదృష్టం అనేది తుడుచుకోబెట్టిపోతుంది అన్నమాట. అదృష్టం ఉండకపోవటం, తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోవటం, అత్తగారు మామగారు నిరాధారణ, గురువు యొక్క నెగిటివిటీ అన్నీ కూడా కన్యారాశి వాళ్ళ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అదృష్టం లేకపోవడంతో శుక్రగ్రహానికి తగిన పరిహారాలు, పూజలు, జపాలు చేసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా శుక్రుడు ధనాధిపతి. ఈ రాశి వాళ్ళకి ధనం నష్టపోవటం, రావాల్సిన డబ్బు రాకపోవటం, చేతిలో కుటుంబంలో అశాంతి, పిల్లల చదువులో ఒక సందిగ్ధత ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అది కూడా శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అదొకటి మనకు పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. మరి బంధువులు, స్నేహితులు రాకపోక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళ సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారని చెప్పేసి కన్యా రాశి వాళ్ళకి చెప్పొచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, అన్ని రకాలైనటువంటి విలువైన వస్తువులు కొనటానికి, అమ్మటానికి ఎంతో లాభదాయకంగా ఈ వారం అంతా గడుస్తాయని చెప్పచ్చు. అలాగే గురువు యొక్క మార్పు కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది అనమాట. ఇలాగా వీళ్ళకి తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే సంతానం, పిల్లలు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, ఏదైనా అనుకున్న కాలేజీలో సీటు దొరకటం, అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకటం అన్నీ కూడా జరగాలి అంటే ఆ దూర ప్రయాణాలు ప్లస్ ఆ కాలేజీల్లో వాతావరణాలన్నీ నచ్చాలి. కాబట్టి పిల్లలకి చాలా అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఈ పిల్లలందరూ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి బాగా ముందుకెళ్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారంలో తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారని కూడా కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పాలి. పోతే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. శత్రువుల యొక్క కదలికలు గుర్తుపెడుతూ ఉండాలి. వాళ్ళ యొక్క
నజర్ అంటే చూపు మీకు దెబ్బ తగులుతుంది, అలాగే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా శనిగ్రహానికి మనము తగినటువంటి పరిహారాలు చేసుకోవటం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా గతంలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అనేది తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారని కూడా మనం చెప్పొచ్చు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉండడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అనేక శుభవార్తలతో ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి గురువు మంచి మంగళకరమైన పనులు చేస్తున్నాడు. అదృష్టానికి వస్తే శుక్రుడు దెబ్బ కొట్టేశాడని చెప్పాను. అలాగే ఉద్యోగపరంగా మనకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ కూడా బుధుడు పుష్కలంగా కనిపిస్తున్నాడు. అలాగే మహావిష్ణు సహస్రనామం చదువుకోవడం ప్రతి ఉద్యోగికి కూడా కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మంచిది. అలాగా ఉద్యోగంలో అనుకోని మంచి మంచి ప్రతికూలత అంతా తొలగిపోయి అనుకూలత ఏర్పడి చాలా ఉన్నత స్థితిలో ఆనందంగా గడుపుతారని చెప్పేసి కూడా మనం కన్యారాశి వాళ్ళకి చెప్పాలి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి, వీసాలు అవన్నీ కూడా టైంకి వస్తాయని కూడా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వ్యాపారానికి అధిపతి చంద్రుడు బాగుండడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తూ కొత్త కొత్త రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో బాగా రాణిస్తారని చెప్పేసి కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఇకపోతే సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. మరి మీ కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా లేడు, అలాగే కుజుడు పర్వాలేదు బాగానే ఉన్నాడు, గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఈ పరిస్థితిని బట్టి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనిపిస్తుంది. మనకి మెయిన్గా విష్ణు సహస్రనామం చదువుకోవటం, శని గ్రహానికి పరిహారాలు చేసుకోవటం, అలాగే మన ఈ యొక్క శుక్రగ్రహానికి మెయిన్గా ఏ విధంగా పరిహారాలు చేయాలి, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎలా సంపాదించాలి, ఇవన్నీ కూడా మీరు నాకు కాల్ చేయండి. మీ జాతకం మొత్తం రెడీ చేసి మీకు 58 పేజీలు మీతో నేను పీడిఎఫ్ చేసేసి దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాల్లో మీకు మాట్లాడి సింపుల్గా ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ చెప్పడానికి నేను ఈ యొక్క ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. కాబట్టి thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా నా వెబ్సైట్స్, అలాగే నా యొక్క ఇన్స్టాగ్రాము, అలాగే ముఖ్యంగా శ్రీనివాస జ్యోతిషం అని చెప్పేసి ఫేస్బుక్లో ఉన్న నా పేజ్ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీరు చూస్తారని, లైక్ చేస్తారని, జ్యోతిష పరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవటం వల్ల కూడా అన్ని అరిష్టాలు తొలగిపోతాయి, అద్భుతంగా ఉంటారు. దాంతోపాటు ఒక లక్ష్మీ మంత్రం కూడా చదువుకోండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటే ఇటు బుధ గ్రహము, అటు లక్ష్మీ శుక్రగ్రహము, అటు శని గ్రహం కూడా ప్రభావితం అవుతుంది, మీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుందని తెలియజేస్తూ, ఏదైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.